మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 4వ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. మరి స్త్రీ పదానికి వికృతి ఏమిటి? ఇంతి. సో ప్రకృతి వికృతుల నుంచి తప్పనిసరిగా వస్తున్నాయండి. నెక్స్ట్, చంపకమాల పద్యంలో గల జాగనాలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ పాదములు అడగలేదండి, జాగ్రత్త గమనించాలి. 4 ఇస్తాడు, 16 ఇస్తాడు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పాదములో అయితే 4, పద్యములు అయితే 16. ఓకేనండి. మరి ఈ చంపకమాలని ఏమంటారు? చంపకమాలని ఉన్నటువంటి పేరే సంపంగి పువ్వు అండి. చంపకమాలకు ఉన్నటువంటి పేరు సంపంగి పువ్వు. అదే ఉత్పలమాల అయితే కలువ పువ్వు అండి. శార్దూలానికి పెద్ద పులి అని పేరండి. అదే మత్తేబానికి మరొక పేరే మదపు టేనుగండి. చాలా రిలేటెడ్గా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రుధిర జ్యోతి అనే కవితా సంపుటిని ఎవరు రచించారు అని అడగడం అయితే జరిగిందండి. 4వ దానిలో అర్థాలు ఒకటి వచ్చిందండి. శిరము అంటే తల అనే ఒక అర్థం అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా సంఘర్షణలు అండి, అంటే అభ్యసన బదలాయింపులో సంఘర్షణల గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది వీడియో చివరిలో కూడా మీకు చూపిస్తాను, మరి మీరు చూడొచ్చు. వికాస దశలు అండి, వికాస దశల నుండి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వికాస దశలు అనేవి మరి రకరకాల కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఉన్నాయి, మానవ వికాస దశలు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఒక టాపిక్ వచ్చిందంటే మొత్తం దాని యొక్క పరిధిలో వైఫల్యం మొత్తం అన్నింటినీ తెలుసుకుందామండి. నెక్స్ట్, సందులు అలంకారాల నుంచి కూడా ఇవ్వడం జరిగిందండి. అదే పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం ఉంటుంది కదండి, దాని గురించి కూడా ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఇల్లలకగానే పాఠ్యభాగ నేపథ్యము ప్రక్రియ గురించి ఇవ్వడం జరిగిందండి. మరి ఇల్లలకగానే అనేది శ్రీ చైతన్యము అనే పాఠ్యాంశం అండి, 9వ తరగతిలో ఉంటుందండి. ఇల్లలకగానే, మరి ఇల్లలకగానే అని అడిగారండి 9వ తరగతి నుంచి. శ్రీ చైతన్యము ఇల్లలకగానే. అదే శ్రీశక్తి అయితే తరిగొండ వ్యాంగమమ్మండి, 3rd క్లాస్ అండి. అదే శ్రీ పట్ల గౌరవం అయితే మాతృభావన 10వ తరగతి అండి. అదే శ్రీ సాధికారత అంటే మా ప్రయత్నము 10వ తరగతి అండి. ఇవన్నీ కూడా షార్ట్కట్లో తయారు చేసినటువంటి వీడియో ఉందండి. ఇతివృత్తాలకు సంబంధించి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి చూడొచ్చండి. మరి నన్నయ్య సమకాలికులు ఎవరు అంటే ఇక్కడ మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో తెలీదు, కానీ మనకి తెలిసినవి ఏంటంటే నారాయణ భట్టు అండి, పావులూరు మల్లన, వేములవాడ భీమకవి, అధరాణాచార్యుడు అండి. వీళ్ళందరూ కూడా నన్నయ్య సమకాలికలు అండి. అదేవిధంగా ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యము, అలాగే అసమాపక్రియలు, సమాపక్రియలు, ఈ విధంగా అన్నీ కూడా ఈ యొక్క గ్రామర్ రిలేటెడ్గా ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఉత్తమ పురుష, మరి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, వాటన్నిటి గురించి కూడా మార్నింగ్ షిఫ్ట్లో కూడా ముందు రోజు మార్నింగ్ షిఫ్ట్లో కూడా రావడం జరిగిందండి. మరి ఒకసారి వాటి గురించి చూసేద్దామండి. మరి ఉత్తమ పురుష అంటే నేను, మేము అని అర్థం అండి. మధ్యమ పురుష అంటే మీరు, నీవు, మీరు అని అర్థం అండి. మరి అధమ పురుష అంటే వారు, అవి అని అర్థం వస్తాయండి. ఓకేనండి. మరి ఇక్కడ ఈ క్వార్థము, మరి నిన్నటి రోజు ఈవినింగ్ని 2వ షిఫ్ట్లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్ షిఫ్ట్లో ఈ యొక్క క్వార్థము, సత్రార్థకము, ఛేదార్థకము, వ్యతిరేకార్థకము వీటికి మ్యాచింగ్ ఇచ్చాడండి సెర్చ్ చేయమని. సో ఇక్కడ కూడా ఈరోజు మార్నింగ్ కూడా బోధకాల అసమాపక్రియకి సంబంధించినటువంటి చేసి అనే వాక్యాన్ని ఉపయోగిస్తూ ఇది ఏ వాక్యానికి చెందుతుంది అని అడగడం జరిగిందండి. క్వార్థకం అండి, ఇది బోధకాల అసమాపక్రియ కాబట్టి. అదేవిధంగా హిప్పోక్రెడిట్ ప్రకారము క్రింది వారిలో లేని వారు ఎవరు అని అడగడం జరిగిందండి. అదేవిధంగా నాగలి అనే అర్థం కూడా ఇవ్వడం జరిగింది. మరి కోల్బర్గ్ నైతిక వికాసాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దామండి. లింకర్స్ చాలా ఇంపార్టెంట్ అనేసి వారి ఆసం, సమ్వన్, ఈ విధంగా లింకర్స్ ఉంటాయి కదండి, ఆ లింకర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బిట్ ఖచ్చితంగా మనకు వస్తుందండి. అదేవిధంగా పాస్ట్ టెన్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా స్పెల్లింగ్లో కూడా ఆడు తక్కువ, ఇప్పుడు సపోజ్ రెసిడెన్స్ అని ఉందనుకోండి, రెస్టారెంట్ ఉందనుకోండి, దానిలో స్పెల్లింగ్ ఈఎన్సిఈ, ఏఎన్సిఈ ఈ విధంగా వస్తాయి కదా, ఆ యొక్క స్పెల్లింగ్లు కూడా ఖచ్చితంగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ల సార్లు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ కూడా 4 క్వశ్చన్లకే ఇవ్వడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. అదేవిధంగా 4 నానార్థాలు ఇచ్చాడు అనుకోండి, 4 నానార్థాలకి కూడా ఆబ్లిక్గా
8 నానార్థాలు ఇచ్చి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదేవిధంగా దెందము, మరి పర్యాయ పదాలు అయితే అడగడం జరిగిందండి. దెందము అంటే యథా హృదయము అండి. అదేవిధంగా కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు, ఇది దేనికి చెందుతుందని అడగడం జరిగిందండి. మరి ఇది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కాలుకి చుట్టుకున్న పాము కరవక మానదు దేనికి చెందింది, దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. తర్వాత ఐ నీడ్ టు గో అంటూ ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమని ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. మిత్రులు గమనించాలి. ఇప్పుడే చెప్పుకున్నాము ఉత్పలమాల అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తె వీటన్నింటి గురించి కూడా ఇప్పుడే చెప్పుకున్నామండి. మరి ఉత్పలమాల అంటే కలువ పువ్వు, చంపకమాల అంటే సంపంగి పువ్వు, శార్దూలం అంటే పెద్ద పులు, మత్తేపం అంటే మదపు టేనుగండి. ఇక్కడ యతి స్థానాలు మనం గమనించినట్లయితే ఈ లైన్ బాగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇంక్లూడింగ్ మత్త కోకులు కూడా గుర్తుంచుకోండి. 10, 11, 13, 14 అండి. సో మత్త కోకుల చంపకమాలలా ఉంటుందండి ఎక్కువగా. ఇంకా ఒక పాదంలో ఉన్నటువంటి అక్షరాలు 20, 21, 19, 20 అండి. ఓకేనండి. ఇక 18 మత్త కోకులండి. మరి పద్యంలో ఉన్నటువంటి ఒక పాదములు 20 అక్షరాలు ఉంటే పద్యంలో 80 అంటే ఇంటూ 4 చేసేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. ఓకేనండి. ఇక అభ్యసన బదలాయింపు గురించి చెప్దాం అనుకున్నాం. అభ్యసన బదలాయింపులు అనేవి 4 రకాలండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అండి. మరి అనుకూల బదలాయింపు అంటే కారు నడిపిన వ్యక్తి ట్రాక్టర్ ఈజీగా నడపడం అండి. ప్రతికూల బదలాయింపు అంటే కట్ చదివిన పిల్లవాడు పుట్ అని తప్పుగా చదువుతుంటాడు కదా, పట్ అని చదువుతాడండి. అక్కడ ఆ తప్పుగా చదవడం అనేది ప్రతికూల బదలాయింపు అండి. మరి శూన్య బదలాయింపు అంటే టైప్ కొట్టే వ్యక్తి బొమ్మలు బాగా వేయడం అండి. అంటే రెండాళ్ళకి సంబంధం లేదు, రెండు కూడా బాగా చేయగలుగుతున్నాడు అంటే అది శూన్య బదలాయింపు అండి. ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా బాగా వేయడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారండి. ఇవి అభ్యసన బదలాయింపు 4 రకాలండి. అదేవిధంగా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు మనం చూసుకున్నట్లయితే మరి అభ్యసన బదలాయింపు నుంచి తప్పనిసరిగా ఒక బిట్ అయితే వస్తుందండి. విద్యుక్త నియత క్రమశిక్షణ సిద్ధాంతము, మానవీయ శక్తుల సిద్ధాంతము, ఈ యొక్క అభ్యసన బదలాయింపుల్లో మొదటి సిద్ధాంతం అండి ఇది. దీనికి ఆద్యుడు అరిస్టాటిల్ అండి, ముఖ్యుడు అగస్టీన్ అండి, సెయింట్ అగస్టీన్. అదేవిధంగా సమరూప మూలకాల సిద్ధాంతానికి అంటే సమరూప మూలకాలు అంటే పోలిక తెలియజేస్తుందండి. దీన్ని ప్రతిపాదించింది థార్న్డైక్ అయితే, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్ అయితే బలపరిచింది వుడ్వర్త్ అండి, వుడ్వర్త్. అదేవిధంగా సామాన్యీకరణ సిద్ధాంతాన్ని అంటే సామాన్యీకరణం అంటే 2 అంశాల మధ్య ఉన్నటువంటి సూత్రాలను అర్థం చేసుకోవడమే ఇక్కడ సామాన్యీకరణ అండి, సామాన్యీకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్ అండి. అదేవిధంగా సమగ్రాకృతి సిద్ధాంతము లేదంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటారు. ఇది 2 అంశాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేస్తుందండి. మరి ఈ సిద్ధాంతాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులండి. వీరు జర్మనీ వాదులు, వర్ధమర్, కోఫ్కా, కోహ్లర్ వీళ్ళండి. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతాన్ని అండి, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది WC బాగ్లే అండి, అమెరికా దేశస్థుడు అండి. మరి ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో మనం చూసుకున్నట్లయితే 3 స్థాయిలు ఉంటాయండి. పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఒక్కొక్క స్థాయిలో పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయిలో విధేయత శిక్ష ఆధారంగా ఈ యొక్క నేపథ్య నీతి అయితే కలిగి ఉంటుందండి. అదేవిధంగా మరి పూర్వ సాంప్రదాయ నైతికతలో 2వ దశ అయినటువంటి సహజ సంతోష, సహకారి సంతోష ఈ నేపథ్య నీతిని అయితే కలిగి ఉంటారండి. అదేవిధంగా సాంప్రదాయ నైతికత అనేది మంచి బాలుడు, మంచి బాలిక నీతిని కలిగి ఉంటుందండి. అదేవిధంగా 4వది అధికారం, సామాజిక వ్యవస్థ ఇదండి. ఉత్తర సాంప్రదాయ నైతికతలో వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక చట్టం ఆమోదించబడినటువంటి నీతిని ఈ ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయిలో విద్యార్థి యొక్క నైతికత స్థాయి ఆ విధంగా ఉంటుందండి. అదేవిధంగా నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి అనేది ఈ యొక్క ఆరవ దశలో ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మానవ వికాస దశలు ఎలిజబెత్ హర్లాక్ రూపొందించినటువంటి 10 మానవ వికాస దశలను మనం చూసుకున్నట్లయితే జైగోట్ పుట్టుక వరకు, జైగోట్ దశ నుంచి పుట్టుక వరకు జనన పూర్వదశ, పుట్టుక నుండి మొదటి 2 వారాలు నవజాత శిశు దశ, 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు శైశవ దశ, 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు మరి పూర్వ బాల్య దశ,
6 నుంచి 10 లేదా 12 ఉత్తర బాల్య దశ, 10 ఆబ్లిక్లు కూడా ఉన్నాయండి చూసుకోండి. 10 నుంచి 13 పూర్వ కౌమార, 15 నుంచి 18 ఉత్తర కౌమార, 18 నుంచి 40 వయోజన, 40 నుంచి 60 మధ్య వయస్సు, 60 సంవత్సరాల పైబడి వృద్ధాప్యం. ఒక్కసారి కాన్సెప్ట్ని కూడా మీకు పరిచయం చేయాలని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి వీడియో షేర్ అవ్వాలి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.